హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి పులిహోరలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి. ఇది టమాటా రైస్ అనమాట. ఒకరోజు నైట్ మేము టమాటా రైస్ చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్ ముగ్గు వేసింది. అందుకే వీడియో తీశాను. చాలా బాగా వేసింది కదా! ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి. ఇంకా జలుబొచ్చి గొంతు పోయినా సరే, జ్వరం వచ్చి పడుకున్నా సరే ఐస్ క్రీమ్ మాత్రం తినాలి. ఎప్పుడైనా సరే తినాలనిపిస్తే వెంటనే తినేయడమే. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. నేను మా ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఏంటో కళ్ళు మూసి తెరిచేలోగా అసలు వీకెండ్ వచ్చేస్తుంది. డేస్ అన్నీ అయిపోతున్నాయి. అప్పుడే జూలై అయిపోతుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు. డేస్ ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇంకా ఇంటికి వచ్చేసరికి చూసారు కదా! మా వాడు ఇల్లు పీకి పందిరేయలేదు కానీ చీపురు పీకి మాత్రం పందిరేశాడు. ఇంకా నేను రాగానే స్టార్ట్ చేస్తాను ఇంట్లో వర్క్స్ అన్నీ. ఎందుకంటే అసలు చూసారు కదా, ఇంట్లో కాలు పెట్టాలంటేనే చిరాకేసింది. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా కింద చీపురు చూసారు కదా ఎలా చేశాడో, మళ్ళీ దాన్ని అంతటినీ సెట్ చేసుకొని ఇంకా అదంతా తుడుచుకున్నాను. ఈలోపు బయట వర్క్ అయింది కదా అని చెప్పి ఇంకా స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక పక్క. ఎందుకంటే మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకోకపోతే ఇంక ఇలా కూర్చున్నామంటే ఇంక మళ్ళీ వెంటనే బద్ధకం వచ్చేస్తుంది మనకి. ఇంకా మళ్ళీ లేకబుద్ధి అయ్యదు. సో అందుకే ఒకదాని వెనక ఒకటి కూర్చోకుండా చేసేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత మాప్ స్టిక్ కూడా పెట్టేసుకొని నేను చిన్నగా ముగ్గులు వేసుకున్నాను. ఎందుకంటే మరి ఇంకా జర్నీ చేసి వచ్చాను కదా, కొంచెం టైర్డ్గా అనిపించింది. ఆ ముగ్గులు కూడా పెద్దగా రికార్డ్ కూడా ఏమీ చేయలేదు నేను, ఎందుకంటే చిన్నవే పెట్టాను కాబట్టి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ముగ్గులు పెట్టిన వీడియోస్లో లేకపోతే క్లీనింగ్ పెట్టినా ఏం పెట్టను అని చెప్పి మీకు ఏదైనా ఒక సజెషన్ లాంటిది ఏమైనా ఇస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నేను ఎలాంటి వీడియోస్ తీయాలి, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అని చెప్పి. సో ఇంకా చెప్పాను కదా చిన్నగా ముగ్గులు పెట్టుకున్నానని. సో ఇదే అనమాట, చిన్నదే రికార్డ్ చేశాను. ఇంకా తర్వాత బయట ఇంకా పెద్ద వరండాలో పెట్టింది నేను రికార్డ్ చేయలేదు కూడా. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కుకింగ్ కూడా చేశాను. జస్ట్ పప్పు, ఇంకా తెలిసిందే కదా బయటకి ఎక్కడికైనా వెళ్ళొసి వస్తే పప్పు ఒకటే కనిపిస్తుంది ఆడవాళ్ళకి. సో నాకు కూడా అంతే, ఇంకా పప్పు వండేసాను. ఇంకా అదేమి వీడియో తీయలేదు. ఇంకా క్లీనింగ్స్ అన్నీ అయ్యేసరికి నైట్ కూడా అయిపోయింది. ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి మా వాడితో బుక్స్ తీయించాను, హోంవర్క్ రాస్తాడని. ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్నీ బాగానే రాస్తాడు కానీ తెలుగు వచ్చేసరికి నాకు రాదమ్మా, నేను రాయలేనమ్మా అని చెప్పి ఇంకా ఏమంటారు అది యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తాడు. నేను దగ్గరుండి రాయించాలంటాడు. మరి నేను లేనప్పుడు ఎంత బాగా రాస్తున్నాడో కానీ. మా పిన్ని చెప్తుంది బాగానే రాస్తాడు అన్నీ అని. నేను ఉంటేనే మన యాక్టింగ్, ఎందుకంటే తెలిసిందే కదా పిల్లలందరూ అమ్మ దగ్గర మాత్రమే నటించగలరు అన్నీని. ఈ హోంవర్క్ చేయించడమేమో కానండి, అసలు నిజంగా ఎంత పేషెన్స్గా ఉండాల్సి వస్తుందో అసలు. ఈ 4 లైన్స్ రాయడానికి 4 చెరువులు నీళ్ళు తాగిస్తారనమాట పిల్లలు. నిజంగా చెప్తున్నాను. అంటే అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే, నేను కూడా చెప్తున్నాను అనమాట ఒక మాట. ఇంకా వీడి హోంవర్క్ అయిపోయిన తర్వాత డైరీలో సిగ్నేచర్ పెట్టమ్మా అని అన్నాడు. సరే పెడతాను ఎవరా అంటే, నీకు ఎక్కడ పెట్టాలో తెలియదు కదమ్మా, నేను చూపిస్తాను అక్కడ పెట్టు, పెన్సిల్తో పెట్టమ్మా అని చెప్పి గొడవ అనమాట. ఇంకా వాడు చూపించిన దగ్గర పెన్సిల్తోనే పెట్టేసి ఇంకా నేను వాడికి కొంచెం అన్నం తినిపించేస్తే వాడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ చూసారా బుక్ మీద పురుగు వచ్చిందంట. అమ్మమ్మమ్మ పురుగు అని చెప్పి ఏడుపు, ఒక్కటే అరుపులుని. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ హోంవర్క్ రాశాడు. అంటే ఏదో ఒక సాకు లేట్ చేయడానికి, లేట్గా రాయడానికి అనమాట. ఇంకా అంతే, పిల్లలందరి గురించి తెలిసిందే కదా, మావాడు కూడా అంతే అనమాట, నథింగ్ మోర్. సో ఇంకా చెప్పాను కదండి, అదే డైరీలో చూపిస్తాను, నీకు ఎక్కడ పెట్టాలో తెలియదు కదమ్మా అని. ఇక్కడే అనమాట చూపిస్తున్నాడు. సో ఇంకా డైరీలో సిగ్నేచర్ పెట్టేసిన తర్వాత వెళ్ళిపోయాడు వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి. ఇంకా ఈలోపు ఆకాశంలో చందమామ చాలా బాగా కనిపించిందని ఫోన్ తీసుకొని వెళ్ళానండి. మన కంటికి కనిపించినంత బాగా మన కెమెరా కంటికి కనిపించదు కదా, ఆ విషయం మర్చిపోయాను అనమాట. సో ఇంకా అదే రికార్డ్ చేశాను, ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. చాలా బాగా కనిపించింది అని చెప్పి. చుక్కలు కూడా చాలా వచ్చాయి, కాకపోతే మన కంటికి కనిపిస్తున్నాయి, కెమెరా కంటికి కనిపించలేదు. సో ఇంకా సాటర్డేకి గుడ్ నైట్ చెప్పేసి సండేకి వెల్కమ్ కూడా చెప్పేశాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేసేసామన్నమాట. ఇంకా అవేమీ నేను రికార్డ్ చేయలేదు, ఇది ఆఫ్టర్నూన్ నుంచి. సో సండే కదా, స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా అని అడగొద్దు, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి చేపలు తీసుకొచ్చారనమాట మా వారు. సో ఇంకా చేపలు పంపిస్తాను నేను వండేసి, నువ్వు నీకు ఏదైనా వండుకో అని చెప్పారనమాట. ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో నా కోసం నేను జస్ట్ ఏమంటారు అది ఆనియన్ టమాటో వండేసుకున్నాను నేను. పక్కనే కూరగాయల్లో కనిపిస్తుంది కదండి, అది కూడా ఆనియన్ టమాటోనే, మార్నింగ్ అనమాట. మా వారు చేశారు మార్నింగ్ గంజన్నంతో తినడానికి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత అది మా వారు చేసింది.
టమాటో ఉల్లిపాయ ఇంకా చిప్స్ బాబు కోసం అనమాట. ఇంకా అది చేపల పులుసు అత్తయ్య పంపించింది. ఇది ఇప్పుడు వండిన ఉల్లిపాయ టమాటీ. ఇంకా అది రైస్. ఇంకా మా అత్తయ్య మళ్ళీ గోంగూర రొయ్యగుండ అంటారు కదండీ! అది కూడా వేస్ట్ చేసి పంపించారనమాట. ఇంకా ఇది సండే నైట్. ఆ రోజు చాలా వర్షం పడితే ఇంకా అన్నీ క్లీన్ చేసేసి చిన్న చిన్నగా ముగ్గులు పెట్టుకున్నాను. చాలా డేస్ అయింది కదా! ముగ్గులు మన ఇంటి దగ్గర రికార్డ్ చేసి అని చెప్పి నేను చిన్న క్లిప్ తీశాను. నేను ముగ్గు పెట్టేటప్పుడు తీయడము అవ్వలేదనమాట. సో, అందుకే ఇంక పెట్టేసిన తర్వాత తీశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నైట్ వ్యూ. నేను మార్నింగ్ వ్యూ కూడా తీశాను. ఇంకా నెక్స్ట్ డే మండే కదా! ఇంకా స్టార్ట్ అయిపోయాను. నేను కాలేజ్‌కి రెడీ కూడా అయిపోయాననమాట. ఇంకా రెడీ అయిపోయి మా వారి గురించి వెయిట్ చేస్తున్నాను. బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. చెప్పాను కదా! ఇది నైట్ వ్యూ, ఇది మార్నింగ్ వ్యూ అనమాట. సో, ఎలా ఉన్నాయో ముగ్గులు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన వీడియోస్ చాలామంది చూస్తారు కానీ ఎవ్వరూ లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. సో, నేను ఏం అడగగలనండి మిమ్మల్ని? అట్లీస్ట్ లైక్ చేస్తే చాలన్నమాట. సో, ఇంకా నేను చెప్పాను కదా! కాలేజ్‌కి స్టార్ట్ అయిపోయాను. మా వారు వచ్చి బస్ ఎక్కిస్తారనమాట. చాలా లేట్ అయిపోయింది నేను స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా స్టార్ట్ అయ్యాం కానీ మా పక్కన వేరే అంటే ఉంటారు కదా కుర్రవాళ్ళు. సో, వాళ్ళు యూనికార్న్ బండి మీద చాలా స్పీడ్‌గా వెళ్ళారనమాట మా పక్క నుండి. సో, ఇంక మా వారికి అది ఎక్కడో ఈగో టచ్ అయినట్టుంది. సో, ఇంక వాళ్ళని క్రాస్ చేసుకొని చాలా దగ్గర 120 స్పీడ్‌లో తీసుకెళ్ళిపోయారు ఇంకా బస్ స్టాప్‌కి. ఇంకా బస్ స్టాప్‌కి తీసుకెళ్ళిన వెంటనే బస్ ఎక్కేసి నేను ఇంక స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజ్‌కి చాలా లేట్ అయిపోయిద్ది అని చాలా భయం పడ్డాను. కాకపోతే లేట్ ఏమీ అవ్వలేదు. ఒక 5 మినిట్స్ లేట్‌లో వెళ్ళిపోయాననమాట ఇంకా కాలేజ్‌కి. మనం నిజంగా డే స్కాలర్స్ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అసలు వాళ్ళు 10కి అన్నా, 9కి అన్నా కాలేజ్‌కి రావడానికి ఇంటి దగ్గర ఎంతకు స్టార్ట్ అవుతారా అనిపిస్తది. సో, ఇంకా కాలేజ్‌కి వచ్చేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ చాలా పెద్ద వర్షం పడింది. సడన్‌గా పడిందనమాట ఇంకా. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి మా కాలేజ్ కూడా వదిలేశారు. వదిలేసిన తర్వాత మేము ఇంకా చిన్న చిన్నగా చినుకుల్లోనే తడుచుకొని మేము ఇంటికి నడుచుకొని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా చూడాలి మా బాధ. చూపిస్తాను చూడండి. రోడ్డు మీద ఇంకా లిటరల్‌గా అసలు సడన్‌గా అప్పటికప్పుడు పెద్దదయిపోయింది. మా దగ్గర ఉన్నది ఒకటే గొడుగు. మేము ముగ్గురం నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇంకేం చెప్తాం, సగం తడుచుకొని, సగం బుక్స్ తడుచుకొని, సగం మేము తడుచుకొని అలాగే అనుకొని వచ్చేసాము కొట్టుకొని, తిట్టుకొని. ఇంకా తెలిసిందే కదా! ఒక అంబ్రెల్లా కింద ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటదో అది అమ్మాయిలు. సో, ఇంక మీ ఊహకే వదిలేస్తున్నాననమాట. చూసారా కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏమీ లేదు అంతగా. అలాగా వెళ్ళిపోయాము. ఇంకా ఇలా మెయిన్ రోడ్ ఎక్కామో లేదో హైవే ఇంకా అంతే వర్షం పట్టుకుంది. మీరు తడుస్తారా? నన్ను తడపమంటారా? అన్నట్టు పట్టుకుందనమాట. చూసారా ఆకాశం ఎంత బాగుందో! నిజంగా చాలా బాగుంది. చాలా రోజులైందనమాట ఇంత వర్షాన్ని చూసి. ఒకేసారి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. కాకపోతే వర్షాన్ని ఎంత ఇష్టపడతామో అంతే చిరాకు పడతాము. ఎందుకంటే బట్టలు అవన్నీ ఆరవు కదా! మేము వెళ్ళేసరికి అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు బట్టలు తడిచిపోయాయి బాగానే ఉంది. ఉతుకుతాం బాగానే ఉంటుంది. కానీ ఎక్కడ ఆరబెట్టాలి అసలు? బయట ఆరబెట్టలేము. ఇంట్లో నాకు స్మెల్ వచ్చేస్తాయి, దోమలు వచ్చేస్తాయి. సో, అసలు ఎక్కడ ఆరబెట్టాలి అని చెప్పి చాలా థింక్ చేసిన తర్వాత ఆఖరికి ఇంట్లోనే ఆరబెట్టాం ఫ్యాన్స్ కింద. ఇంకా ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ కాలేజ్ యూనిఫామ్ వేసుకోవాలి కాబట్టి. సో, ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో, ఇంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే చెయ్యండి. సో, దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.